నమస్కారం, మీరు చూస్తున్నారు హెచ్ఎన్9 టీవీ. నెల్లూరు జిల్లా కోవూరు నియోజకవర్గం విడవలూరు మండలంలోని రామతీర్థం సముద్ర తీరాన శ్రీ కామాక్షిదేవి సమేత శ్రీ రామలింగేశ్వర స్వామివారి దేవస్థానం కొలువై ఉంది. ఈ శివాలయానికి ఒక ప్రత్యేకత ఉంది. శ్రీరాముడు సీతాన్వేషణ సమయంలో ప్రతిరోజు శివుణ్ణి పూజిస్తారు. అలా ఒకరోజు శ్రీరాముడు రామతీర్థం సముద్రానికి చేరుకుంటాడు. ఆ సమయంలో శ్రీరాముడు శివుడిని ఇసుకతో శివలింగం రూపంలో చేసి పూజిస్తారని పురాణాలు చెబుతున్నాయని ఆలయ ప్రధాన పూజారి మన హెచ్ఎన్9 టీవీతో పంచుకున్నారు. ఈ గుడిలో విశిష్టతలు ఏంటి సార్? వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరం. నా పేరు పేరేపి శ్రీకాంత్ శర్మ. అనువంశిక అర్చకంగా స్వామివారికి సేవలు చేస్తున్నాను. ఈ స్వామివారు త్రేతాయుగంలో శ్రీరామచంద్రమూర్తి సీతాన్వేషణకు లంకకు వెళుతూ ప్రతిరోజు ఆయన నిత్యానుష్ఠానం కోసం ఎక్కడ సూర్యోదయం అయితే ఎక్కడ శివార్చన చేసుకునేటువంటి అనుష్ఠాన విధిగా ఈ ప్రాంతానికి రామచంద్రమూర్తి లక్ష్మణస్వామి సహితంగా చేరినప్పుడు ఇక్కడ సూర్యోదయం కాక సాగర స్నానం చేసి ఇక్కడ శివలింగ ప్రతిష్ఠ చేసి స్వామిని ఆరాధించారని, శ్రీరాముడు ప్రతిష్ఠించినటువంటి లింగం కాబట్టి ఈ లింగమూర్తి రామలింగేశ్వర స్వామిగాను, శ్రీరాముడి పాదస్పర్శ చేత పునీతమైనటువంటి క్షేత్రం కాబట్టి ఈ క్షేత్రం రామతీర్థంగాను ఐతిహ్యం. తర్వాత కాలంలో 14వ శతాబ్దంలో ఈ ప్రాంతాన్ని పరిపాలించినటువంటి పరిపల్లవ అనే వంశానికి చెందినటువంటి రాజులు స్వామివారికి గజపృష్ఠ ప్రాకారంతోనూ అర్ధలింగాకృత శిఖరంతోనూ పల్లవ యొక్క వాస్తు శైలిలో స్వామివారికి ఆలయ నిర్మాణం చేసినట్లు చారిత్రక ఆధారాలున్నాయి. తర్వాత కాలంలో ప్రకృతి వైపరీత్యాల వల్ల ఈ నిర్మాణం అంతా సిద్ధమైపోగా 17వ శతాబ్ది చివరిలో ఊటుగురు చెందినటువంటి కోటంరెడ్డి శేషాద్రిరెడ్డి అనేటువంటి భూస్వామి వారి భూమిగా ఈ ప్రాంతం ఉండేదట. ఈ యొక్క స్వామివారి యొక్క ఆలయం పూర్వాలయం ఉన్నటువంటి ప్రాంతం అంతా పూర్వాలయం అంతా శిథిలమైపోయి ఆ స్వామివారికి ఆచ్ఛాదనగా ఒక వల్మీకం మాత్రం పుట్ట మాత్రం ఉండేదట. ఆ ముండిగోడల మీద స్వామివారికి నీడగా ఆవరించి ఉండేదట. ఈ యొక్క శేషాద్రిరెడ్డి గారి యొక్క పశువులు ఈ ప్రాంతానికి వచ్చి ఆలమందలు వీటిలో గ్రాసం వేస్తూ ఉండేవట. ఆ విధంగా ఉంటే ఆలమందల్లో ఒక పూర్వజన్మ సంస్కారం కలిగినటువంటి ఒక ఆవు రోజు పుట్ట దగ్గరకు వచ్చి స్వామివారు కలిసినటువంటి ఆ పుట్టలో రోజు స్వామివారికి క్షీరాభిషేకం చేస్తూ ఉండేదట. అది గమనించినటువంటి పశువుల కాపరి లోపల ఎవరో మాంత్రికుడు ఉన్నాడు, తన యొక్క మంత్రబలంతో పాలు లాగేసుకున్న భావంతో ఆయన పామరుడైనందువల్ల ఆయనకు ఎక్కువ ఆలోచన చేయక తన చేతి గొడ్డలతో ఆ పుట్టనంతా చిన్నాభిన్నం చేశాడు. ఆ పరశుఘాతం చేత స్వామివారి యొక్క విగ్రహం భిన్నమై ఉంటుంది. ఆ తర్వాత ఆ పరశుఘాతం చేత భిన్నమైనటువంటి వల్మీకంలో స్వామివారి విగ్రహం ఆ పూర్వాలయం యొక్క ముండి గోడలు గమనించాయట. ఆ విషయాన్ని కోటమిరెడ్డి శేషాద్రిరెడ్డి గారికి తెలియజేస్తే వారు వచ్చి ఈ ప్రాంతాన్ని అంతా పరిశీలించారట. ఆ తర్వాత రాత్రి స్వామివారు స్వప్నంలో వారికి నిర్మించి, నేను ఈ ప్రాంతంలో రామలింగేశ్వర అనే పేరుతో వెలిసి ఉన్నాను, నాకు ఆలయ నిర్మాణం చేయవలసింది అని చెప్పి స్వామివారు ఆదేశించగా ఆ స్వప్న ప్రేరణతో ఆ 17వ శతాబ్ది చివరిలో స్వామివారికి మరలా ఆ పాత ఆలయ నమూలాలను గజపృష్ఠ ప్రాకారంతోనూ అర్ధలింగాకృత శిఖరంతో ఆలయ నిర్మాణం చేశారు. అది 2009వ సంవత్సరం వరకు ఆలయం ఉండేది. అయితే సముద్రపు గాలుల వల్ల తుఫానుల వల్ల ఆ నిర్మాణం కూడా బాగా శిథిలావస్థకు రాగా 2009లో పూర్వ ఆలయాన్ని తొలగించి 2010 లోపల కొత్తగా ఈ ఇప్పుడు ఉండేటువంటి భవ్యమైనటువంటి ఆలయ నిర్మాణాన్ని అంతా ఆల్తూరు ఆదినారాయణ రెడ్డి గారు వారి యొక్క మిత్ర బృందం అంతా వారి యొక్క భూరి విరాళాలతో ఈ ఆలయ నిర్మాణం చేశారు. ఈ స్వామివారికి ప్రతి సంవత్సరము జ్యేష్ఠ బహుళ సప్తమి నుంచి అమావాస్య వరకు 9 రోజులు బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతాయి. ఈ స్వామివారి యొక్క భక్తి మహత్యం చేత స్వామివారికి చుట్టుపక్కల ప్రాంతాలనే కాకుండా పొరుగు ప్రాంతాల తమిళనాడు నుంచి కూడా ఈ స్వామివారి యొక్క భక్తులు ప్రతి సంవత్సరం వచ్చి స్వామివారిని బ్రహ్మోత్సవాలు సేవించి దర్శించి వారి యొక్క తీర్థ ప్రసాదాలు స్వీకరించి స్వామివారి పాత్రలుగుతూ ఉన్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం మన హెచ్ఎన్9 టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.